హాయ్ ఫ్రెండ్స్, నిన్నే మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటంటే ఒకవేళ మీ బడ్జెట్ వచ్చి 20,000 అనుకున్నా మాత్రం వీడియోని అయితే ఎట్లా స్కిప్ చేయగానే 20,000లో అది కూడా మనకు 90 ఎపిఎస్లో BGMI గేమ్స్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే మొబైల్ చూసుకుంటే మాత్రం అండర్ 20,000 అయితే లాంచ్ అవుతుంది. అమెజాన్లో లేదు, ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మాత్రం ఆగస్ట్ 8వ తారీఖు అయితే ఫ్లిప్కార్ట్లో లాంచ్ అవుతుంది. కాబట్టి ఆ మొబైల్ డీటెయిల్స్ విత్ ప్రైస్ విత్ అలాగే స్పెసిఫికేషన్తో పాటు అన్ని లీకేజ్ అయినాయి కానీ అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే BGMI గేమ్స్ 90 ఎపిఎస్లో గేమ్స్ ఆడుకున్నాం అనుకుంటారు వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా బెస్ట్ యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ స్కిప్ అయితే చేయకండి, మీకు అర్థమైతే కాదు. కాబట్టి ఈ వీడియో అనేది పూర్తిగా చూస్తే మీకు ఒక లైట్ అనేది వచ్చేస్తుంది. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు. ఫ్రెండ్స్, మొబైల్ ఏంటనేది మీకు తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మొబైల్ వచ్చి మాత్రం ఇన్ఫినిక్స్ నుంచి మాత్రం GT30 అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ఎగ్జాక్ట్గా మనకు 17,999 అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. అంటే 17,999 అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. అది కూడా మనకి బేస్ మోడల్ మనకి 8GB మోడల్ వేరియంట్ వచ్చి మాత్రం ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే లేదు. కాబట్టి ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి బేస్ మోడల్ 8GB 128GB వచ్చి మాత్రం ఎంత లేదని 18,000 అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 18,000లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చేస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తే ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు. విత్ మనకి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 90 FPS వరకు అయితే BGMI గేమ్స్ ఆడుకోవచ్చు. కాబట్టి చాలా బెటర్గా యూజ్ అవుతుంది. ఎవరికైతే బెస్ట్ గేమ్ మొబైల్ 20,000 అండర్లో చూస్తున్నారో వాళ్ళకైతే చాలా బెస్ట్గా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. వాటి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ అయితే చాలా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం డిజైన్ అనేది కొంచెం గేమింగ్ డిజైన్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ లైటింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేశారు. కాబట్టి చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే డిజైన్ అయితే కొంచెం వర్తబుల్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే లేవండి. నన్ను అడిగితే మాత్రం డిజైన్ చూసుకున్న మాత్రం ఒక గేమింగ్ మొబైల్ ఎలాంటి డిజైన్ అయితే ఉండాలో ఎగ్జాక్ట్గా అదే డిజైన్ అయితే కనిపిస్తుంది. గేమింగ్ పరంగా చూసుకుంటే నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. డిజైన్ పరంగా చూసుకుంటే ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే మనకి డిజైన్ పిక్చర్ అనేది కూడా ఒకసారి డిస్ప్లే చేస్తాను. మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్క పెడితే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే స్పెసిఫికేషన్ పరంగా చూసుకుని మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాసెసర్. ఏ మొబైల్కైనా హార్ట్ అనేది ప్రాసెసర్. కాబట్టి ఇందులో మనకు యూజ్ చేసిన ప్రాసెసర్ ఇచ్చి మాత్రం MediaTek Dimensity ఇచ్చి మాత్రం 7 Pro 00 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ చూసుకుని మాత్రం 2.5 GHz క్లాస్ స్పీడ్ లభిస్తుంది. అలాగే దీని AnTuTu స్కోర్ చూసుకుని మాత్రం మినిమం 8 లక్షల వరకు అయితే AnTuTu స్కోర్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది BGMI గేమ్స్ అంటే మనకు ఒక 90 FPS అయితే గేమింగ్ అయితే హ్యాండిల్ చేసే అవకాశం ఉంది స్మూత్లీ. ఇది మీడియం గ్రాఫిక్స్ పెట్టుకొని మనకు 90 FPSలో గేమ్స్ ఆడుకుంటే మాత్రం చాలా బెటర్ అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. విత్ మల్టీ స్క్రీన్ కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. ప్రాసెసర్ పరంగా మనకి ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. క్లాక్ స్పీడ్ కూడా కొంచెం ఇంప్రూవ్ ఉంది. కాబట్టి ఎవరికైతే బడ్జెట్లో బెస్ట్ గేమింగ్ మొబైల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కాకుండా మాత్రం ఈ ప్రాసెసర్ అయితే తప్పకుండా లుక్ అయితే నాకైతే ఈ ప్రాసెసర్ వర్తబుల్ అనిపించింది. కాబట్టి మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మనకి డిస్ప్లే విషయం మనకి డిస్ప్లే పరంగా చూసుకుని మాత్రం 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. విత్ మనకు 120 Hz లభిస్తుంది. విత్ మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు మనకు బ్రైట్నెస్ పరంగా చూసుకుని మాత్రం 4500 nits అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. డిస్ప్లేలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఫ్లాట్ డిస్ప్లేతో లభిస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. అలాగే దీంతో పాటు మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మొబైల్లో ట్రిగర్ పాయింట్స్ కూడా వస్తాయి. మనకి GT ట్రిగర్స్ అని చెప్తున్నారు. అంటే మనకి ఏదైతే మనకి ఫ్రీ ఫైర్ అలాగే మనకి BGMI గేమ్స్ ఆడుకుంటే మాత్రం ఒక గన్ షూటింగ్ ఫైరింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఫైర్ ట్రిగర్స్ అనేది మనకి మొబైల్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ పరంగా మనకు డిస్ప్లే పరంగా నాకు కొంచెం బెటర్ అనిపించింది. విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు మనకు డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం కార్నింగ్ గుల్లగా 7A ప్రొడక్షన్ కూడా లభిస్తుంది. కాబట్టి కింద పడ్డ డ్యామేజెస్ అనేది కొంచెం తక్కువ ఉండే అవకాశం అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే కూడా కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. బ్రైట్నెస్ కూడా కొంచెం విజిబిలిటీ అనేది కొంచెం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ కాబట్టి సన్లైట్ విజిబిలిటీ కూడా కొంచెం న్యాచురల్గా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా నాకు డిస్ప్లే విత్ ప్రాసెసర్ డిజైన్ ఈ మూడైతే నాకు చాలా అద్భుతంగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఎవరికైతే గేమింగ్ మొబైల్ కొనడం మాత్రం వాళ్ళైతే ఈ మూడింటిని అయితే తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితే ఈ మూడు బాగుంటే మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. ప్రాసెసర్ బాగుంటేనే మనకి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తుంది. అలాగే మనకి ప్రాసెసర్కి తగ్గట్టు డిస్ప్లే ఉంటే కూడా మనకి కలర్స్ అనేది న్యాచురల్గా కనిపించే అవకాశం ఉంది. అలాగే ఈ రెండింటికి తగ్గట్టు డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం గేమింగ్ డిజైన్ కూడా ఉంది. కాబట్టి మనకి మొబైల్లో చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. నాకైతే ఈ మూడు వర్తబుల్ అనిపించినాయి. అలాగే ఈ మూడింటి మీద మీకు వచ్చిన క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే కెమెరా డీటెయిల్స్ మిగతా ఫీచర్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కెమెరాస్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ కెమెరాస్ కొంచెం గుడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి మాత్రం 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఈ రెండు యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్
4K 60 fps విత్ 30 fps విత్ స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ 3 అయితే చేసుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని ఒక LED ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా ఇచ్చి మాత్రం 8 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంప్రూవ్ చేసి కొంచెం 16 MP అట్లీస్ట్ ఒక 16 MP కెమెరా ఇచ్చినా కూడా కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఎవరికైతే బెస్ట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం దీని జోలికి అయితే అసలు వెళ్ళకండి. ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ కెమెరాస్ అయితే గుడ్ క్వాలిటీ అయితే లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా అనేది అంత ఇంప్రూవ్ అయితే లేదని చెప్పొచ్చు. 8 MP వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా అయితే ఇచ్చారు మనకు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇది కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది నాకైతే. ఫ్రంట్ సైడ్ సెల్ఫీస్ అంత ఇంపార్టెంట్ లేదు. ఒక బ్యాక్ సైడ్ కెమెరా కొంచెం గుడ్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం వాళ్ళైతే దీనైతే ఒకసారి తప్పకుండా లుక్ అయితే అండి. ఫ్రంట్ సైడ్ ఇందులో కెమెరా అయితే బాగాలేదని చెప్పుకోవచ్చు. నాకైతే ఫ్రంట్ సైడ్ కెమెరా అయితే నచ్చలేదని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా అయితే కొంచెం బెటర్ అనిపించింది నాకు. 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే చేసుకోవచ్చు. స్టేబిలైజర్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది మనం పోర్ట్రేట్స్ వీడియోస్ ఇలాంటి మనకి ఏ వీడియోస్ చాలా బెటర్ యూజ్ చేసుకోవచ్చు మనం బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకుంటే. నాకైతే బ్యాక్ సైడ్ కెమెరా విత్ డిస్ప్లే విత్ ప్రాసెసర్ అలాగే టీజర్ ఇవి 4 కొంచెం బెటర్ అనిపించింది. ఇందులో మైనస్ పాయింట్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్ కూడా నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ మనకు 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా బ్యాటరీ మీద ఫీచర్స్ అయితే ఈ రకంగా అయితే 5000 mAh బ్యాటరీ కాబట్టి ఎక్కువ గేమ్స్ ఆడుకుంటే మాత్రం మినిమం 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. నార్మల్గా జనరల్ యూజింగ్ చేసుకున్న వాళ్ళకైతే 1.5 డే అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి ఎంత లేదని ఒక 2 hours వరకు అయితే 100% ఛార్జింగ్ చేయడానికి 2 hours వరకు అయితే ట్యాబ్ అనేది చేసుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా కొంచెం డీసెంట్గా వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు GT30 మీద ఒక చిన్న క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. ఇన్ఫినిక్స్ నుంచి మాత్రం GT30 మీద చూసుకుంటే మాత్రం ఫెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఈ రకంగా అయితే ఉన్నాయి. ఈ ఫెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీనికి పెట్టే ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం 18,000లో మనకి బేస్ మోడల్ మనకి వచ్చే అవకాశం ఉంది. 8GB RAM 128 వేరియంట్ వచ్చి మనకి 18,000లో వచ్చే అవకాశం ఉంది. అలాగే వీటి ఫెసిఫికేషన్ మీద ఒక చిన్న క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. క్లారిటీ నస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. అలాగే మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చాలా పెట్టండి. వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకున్న మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పొచ్చు. మీకు తెలిసిందే బేస్ మోడల్ మనకి 8GB RAM 128GB లభిస్తుంది. విత్ ర్యామ్ కెపాసిటీ పరంగా చూసుకుని మాత్రం LPDDR5X ర్యామ్ లభిస్తుంది. చాలా బెస్ట్ ర్యామ్ కెపాసిటీ అని చెప్పుకోవచ్చు. అలాగే స్టోరేజ్ చూసుకుని మాత్రం 128GB అయితే లభిస్తుంది. దీని కెపాసిటీ విషయానికి చూస్తే మాత్రం UFS నుంచి 4 లభిస్తుంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఫాస్ట్ స్టోరేజ్ విత్ వాళ్ళకి ఫాస్ట్ ర్యామ్ కూడా అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో ప్లస్ పాయింట్ అనేది మనకి ర్యామ్లో వర్చువల్ ర్యామ్ కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. బేస్ మోడల్ మనకి 8GB ర్యామ్ అయితే లభిస్తుంది కాబట్టి దాన్ని మనకి 60GB వరకు అయితే చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ పరంగా మనకి Android 15 అయితే లభిస్తుంది. అలాగే OS చూస్తే మాత్రం ఇన్ఫినిక్స్ OS అయితే లభిస్తుంది. విత్ AI ఫీచర్స్ కూడా లభిస్తుంది. మనకి బెటర్ అని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ పరంగా చూసుకుని మాత్రం ఇక్కడ తగ్గే ఛాన్స్ లేదు. కాకపోతే ఆడియో పరంగా చూసుకుని మాత్రం ఇందులో డాల్బీ అట్మాస్ అలాగే హైరేస్ ఆడియో ఇవి రెండు అయితే సపోర్ట్ చేసే అవకాశం లేదు. కాకపోతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లభిస్తాయి. విత్ హెచ్డి ఇంట్రెస్ట్ సపోర్ట్ కూడా లభిస్తుంది. విత్ మనకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇందులో IP రేటింగ్ పరంగా మనకి IP68 అలాగే 68 రేటింగ్ కూడా లభించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. నాకు లీకేజ్ అయిన స్పెసిఫికేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించినా తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. అలాగే వీటి గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎవరికైతే ఈ మొబైల్ నచ్చిందో వాళ్ళు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ మొబైల్ మీకు నచ్చింది అది కూడా ఎందుకు నచ్చింది అది కూడా తప్పకుండా దాని రీజన్ కూడా తప్పకుండా కామెంట్ అయితే మెన్షన్ చేయండి. ఓవరాల్గా మనకి ఇన్ఫినిక్స్ నుంచి GT30 గురించి చూసుకున్న ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. దీని స్పెసిఫికేషన్ చూసుకుని మాత్రం ఈ రకంగా అయితే ఉన్నాయి. దీని ప్రైస్ కూడా మనకి బేస్ మోడల్ ఏదైతే మనకి 8GB RAM 128 ప్రైస్ వచ్చి మాత్రం 18,000 అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. అది కూడా మనకి August 8th అయితే మనకు లాంచ్ చేసే అవకాశం ఉంది. అది కూడా 12 PM అని చెప్పవచ్చు. ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మాత్రం ఓవరాల్గా మనకి ఇన్ఫినిక్స్ GT30 మీద ఒక చిన్న ఒపీనియన్ అయితే మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒపీనియన్ మీకు వస్తే మాత్రం తప్పకుండా ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చాలా పెట్టండి. వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్న టెక్నికల్ తెలుగు ఇన్ఫినిక్స్ GT30 గురించి మీకు చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరో కొత్త మొబైల్ కొత్త మళ్ళీ కలుద్దాం. టాటా బాబాయ్.